ఐక్యత ఏం సాధిస్తాం ఐక్యతతో మనము ఆలోచించండి. నా రిక్వెస్ట్, మనందరం కలిసికట్టుగా పోతాం. ఇది ఎవరికి అధికారం బదలాయించినట్టు కాదు, మనందరం మీరు మన సమస్యలు సాధించుకునే దాన్ని చేస్తున్నాం. కాబట్టి ఇందాక చెట్లు కొట్టలేదు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని, డిపార్ట్మెంట్ హెడ్లతో కూర్చొని కింద స్థాయికి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి ఆర్జీని పాస్ చేయమని చెప్పి ఆ సమస్యలు తీరేదాన్ని కాకుండా ఎందుకు తీరలేదబ్బా అని ఆలోచించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ సమస్య తీరే విధంగా మనం మాట్లాడతాం. తీర్చాల్సిన బాధ్యత ఒక్కొక్కటి సక్సెస్ కాకపోవచ్చు కూడా. అయితే మాకు రాష్ట్రం మొత్తం పడిచి ఒక సమస్య వచ్చింది. గణేష ఉత్సవాల ఆద్యులు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా స్థానిక హోటల్ విశ్రాంతి నందు విక్రమసింహపురి గణేష ఉత్సవ సమితి యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సుమారుగా 100 మండప నిర్వాహకులు హాజరయ్యారు. వారి యొక్క ఇబ్బందులు, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కమిటీకి తెలియజేయడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కోసం కమిటీ దానికి తగినటువంటి ప్రభుత్వ అధికారులు, పాలనాధికారులను సంప్రదించి ఆ సమస్యలు సాల్వ్ చేసే దానికోసం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం ఎప్పటిలాగే 5వ రోజు నిమజ్జనోత్సవం జరుపుకోమని పిలుపునిచ్చాము. 5వ రోజు శుక్రవారం వచ్చింది. మేము పండితులను కలిసినప్పుడు 1వ రోజు కానీ 3వ రోజు కానీ కలిసి ఉద్వాసన చెబితే 5వ రోజు నిమజ్జనం చేసుకోవచ్చు శుక్రవారం అయినప్పటికని చెప్పారు. కాబట్టి ఆ సూచన కూడా నిర్వాహకులకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ సంవత్సరం ఇంక ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం మేము తీవ్రంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా రాబోయే గణేష ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలు ఆధ్యాత్మిక చింతనతో, దైవ భక్తితో జరుపుకోవాలని చెప్పి, ఎటువంటి మాదక ద్రవ్యాలకి అలవాటు చేసుకోకుండా దూరంగా ఉంటూ ఉత్సవాల్ని ఆధ్యాత్మిక చింతనతో పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ, దాంతోపాటు ఈ సంవత్సరం ఏం పిలుపునిచ్చామంటే తప్పనిసరిగా స్థానికంగా ఉండే చిన్న చిన్న విగ్రహాలకి ప్రసాదాలు పంచడం ద్వారా వారికి చేయూతనివ్వాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. దీనికి మా నిర్వాహకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి నుంచి ఈ సంవత్సరం మేము ప్రభుత్వాన్ని చేస్తున్న డిమాండ్ ఏంటంటే గణేష్ ఉత్సవాల్ని రాష్ట్ర అధికార పండగగా జరపాలని చెప్పి పిలుపునిస్తున్నాము, ఆర్డర్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దీనికి సానుకూలంగా ప్రభుత్వం కూడా స్పందిస్తుందని ఆశిస్తూ గణేష ఉత్సవాలు ఎటువంటి సమస్యలు వచ్చినా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఏరియాల వారీగా ఇన్ఛార్జెస్ని పెట్టింది. ఆ ఏరియాల వారీగా పెట్టిన ఇన్ఛార్జెస్ ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు. కాబట్టి ఆ ఏరియాల్లో ఉండేవాళ్ళు ఏదైనా సమస్యలు ఉంటే ఏరియా ఇన్ఛార్జీలు గ్రూపులో మేము నెంబర్లు షేర్ చేశాము. వారికి తెలియజేస్తే సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.